ఇదే మన ఛానల్, ఇదే ఒకసారి చూడండి. నిన్న మొన్న మనం ఏం చేసినామంటే ఈ బేగంపేటలో కానీ మల్కాజ్గిరిలో కానీ ఫుట్పాత్ మీద ఉన్నటువంటి షాపులను కూల్ చేసిరని చెప్పేసి మనకు సమాచారం రాగానే మనం వాడికి పోయినాం. ఇది చూడండి, ఇది ఒకసారి ఎక్కడంటే ఇగో పేదలపైకి రేవంత్ బుల్డోజర్ అని చెప్పేసి మన మల్కాజ్గిరిలో జరిగినటువంటి వార్తను ఇక్కడ ఆ రోజు కవరేజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇగో మళ్ళా బేగంపేటలో జరిగినటువంటి వార్తను కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ కామెంట్లు చూడండి, ఇట్రండి. నిన్న మనం వీడియో చేయగానే నిన్న నైట్ ఈ రెండు వీడియోలకు సంబంధించి కింద కామెంట్లు చూస్తున్నా. మన మల్కాజ్గిరి వీడియో అయితే బేగంపేట వీడియో అయితే కామెంట్లు చూస్తుంటే దాదాపు 70 కామెంట్ల దాకా వచ్చినట్టున్నాయి. ఇవన్నీ కూడా ఆ కామెంట్లే. ఈ ప్రతి కామెంట్ నేను చదివిన నిన్న రాత్రి చదివిన దాంట్లో ఏమంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు అని అంటే, ముఖ్యంగా అంటే వీడియోలో కామెంట్ పెట్టిన వాళ్ళు ఏమంటారు అంటే, ఈ ఛానల్ కానీ ఈ జర్నలిస్ట్ కానీ వాళ్ళని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఫుట్పాత్ మీద అసలు షాపులు పెట్టుకోవచ్చా, మీరు పోయి వాళ్ళకి ఎట్లా మద్దతు పలుకుతారు, మీరు ఎట్లా వాళ్ళ మీద వీడియోలు చేస్తారు, దానికి బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్లు ఎట్లా పెడతారు అని ఇటువంటి కామెంట్లు అన్ని రాసిరు కదా. దీంట్లో తర్వాత మీకు వీలుంటే చదవండి, రాసిరు కదా. ఈ కామెంట్కి సమాధానం చెప్పండి. మరి ఫాతిమా కాలేజ్ దగ్గర, దుర్గం చెరువు దగ్గర, బోరబండ చెరువులు, కూకట్పల్లి చెరువుల సంగతి ఏందన్న? మరి దాని మీద కామెంట్ పెడతావా అన్న? పెడతావా అని దాని మీద కామెంటు? కూకట్పల్లి చెరువులు కబ్జా అయితలేవా? బోరబండ దగ్గర చెరువులు కబ్జా అయితలేవా? ఇప్పుడు ఇదే ఓల్డ్ సిటీకి పోదామా? ఓల్డ్ సిటీలో ఫుట్పాత్ల మీద ఎన్ని షాపులు నడుస్తలేవన్నా? పోదామా అన్న? దాని మీద కూడా మరి వస్తావా నువ్వు? దాన్ని నీ అడ్రస్ ఏందో దాంట్లో పెట్టు, నువ్వు నేను ఇద్దరం కలిసి పోదాము. ఆడ కూడా వీడియో చేసి ఇట్లనే ప్రభుత్వానికి ఇద్దాం. మరి ప్రభుత్వం కూలగొడుతుందేమో చూద్దాం. ఇంకొక ఆయన రేవంత్ అన్న గ్రేట్ ఉంటాడు. ఎందుకు రేవంత్ అన్న గ్రేటు? ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించినందుకు గ్రేటా? వాళ్ళకి రెగ్యులరైజ్ చేయనందుకు గ్రేటా? దేనికి గ్రేట్ రేవంత్ అన్న? 6 గ్యారెంటీలు అమలు చేయనందుకు గ్రేటా? మహిళలకు డబ్బులు ఇవ్వనందుకు గ్రేటా? ఉచిత బస్సు పథకం మీద ఆడోళ్ళ ఛార్జీలు మొగోళ్ళ మీద వేసినందుకు గ్రేటా? విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వనందుకు గ్రేటా? ఇవాళ విదేశీ విద్య పేరు మీద విదేశాలకు పోతున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకు రేవంత్ అన్న గ్రేటా? రైతు భరోసా సకాలంలో ఇవ్వనందుకు రేవంత్ అన్న గ్రేటా? దేనికి రేవంత్ అన్న గ్రేటు? ఇవాళ మనం కూడా అక్కడికి పోయినప్పుడు మనం మాట్లాడిన వర్షన్ కూడా ఏంది అని అంటే, ఫుట్పాత్ మీద పెట్టుకోవడం తప్పే వాస్తవానికి కూడా. ఫుట్పాత్ ఎప్పుడు కట్టినరు? వాళ్ళు షాపులు పెట్టుకునేదేమో 30 సంవత్సరాల ముందు నుంచి. నువ్వు ఫుట్పాత్ ఎప్పుడు కట్టినావు? మొన్న 10-15 సంవత్సరాల కింద ఫుట్పాత్ కట్టినావు. కట్టేటప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు? ఫుట్పాత్ కడితే మమ్మల్ని ఉండనియారన్నా, సరే ఇక్కడ కట్టకండే మా బతుకులు ఆగమైతే అని చెప్పుకున్నారు వాళ్ళు. అయినా సరే మీరు ఫుట్పాత్ కట్టిండ్రు కదా, సరే కట్టడం వల్ల దాని మీద షాపులు పెట్టడం వల్ల ఇబ్బంది అవుతా ఉన్నది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతా ఉన్నది, వాస్తవమే అది. మరి అన్ని చోట్ల ఇట్లనే చేస్తున్నామా మనము అంటున్నాను నేను. ఇదే హోల్ సిటీలో ఎందుకు మరి పట్టించుకుంటలేరు? ఫాతిమా కాలేజ్ చెర్లనే ఉందని చెప్పేసి చాలా వార్తలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి కదా, దాన్ని ఎందుకు గులగొడతలేరు? ఇవాళ పేదల ఇంట్లో ఎందుకు గులగొడతా ఉన్నారు? మూసి ఎమ్మటి కానీ ఇట్లాంటి వాటి మీద ఎందుకు పడతా ఉన్నారు మీరు? ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి అన్నయ్య తిరుపతి రెడ్డిలో బఫర్ జోన్ లో ఉందని చెప్పేసి చాలా వార్తలు వచ్చినాయి కదా, మరి దాన్ని ఎందుకు గులగొడతలేరు? ఇవాళ ఇదే హైదరాబాద్ మొత్తం డ్రైవ్ చేద్దామా? ఎన్ని ఫుట్పాత్ మీద ఎన్నెన్ని షాపులు ఉన్నాయి, ఎన్నెన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి, 2 ఫ్లోర్లకు అనుమతులు తీసుకొని 10 ఫ్లోర్లు కట్టిన వాళ్ళు. ఇవాళ ఇదే మూసి పరివాహక ప్రాంతం మీద పెద్ద కన్స్ట్రక్షన్స్ కట్టిన వాళ్ళు ఎవరు? ఎందుకు గ్రేట్ రేవంత్ అన్న? నిన్న మొన్న మెగా కంపెనీకి 81 ఎకరాల దారాదత్తం చేసినందుకు గ్రేటా రేవంత్ అన్న? దేనికి రేవంత్ అన్న గ్రేటు? దాని మీద కూడా మీరు ఇవాళ కామెంట్ పెట్టాలి కదా. ఇవాళ పేదల షాపులను కూల్ చేస్తేనే మీకు అంత కోపం వస్తున్నది. ప్రభుత్వం మీకు గ్రేటు, రేవంత్ అన్న గ్రేటు అని చెప్పేసి పొగుడుతా ఉన్నారు. మరి దీనికి సమాధానం చెప్పన్న, ఫస్ట్ ఈ కామెంట్కి సమాధానం చెప్పు మీరు. ఈ కింద ఇవన్నీ చూడాలి కదా. చూడండి, ఫుట్పాత్లు ఉండేది ప్రజలు నడిచి వెళ్ళడానికి, అంతేగాని షాపులు నడపడానికి కాదు. మరి ఈ పని ఓల్డ్ సిటీలో కూడా చేయాలి కదా. మరి వాస్తవానికి ఫుట్పాత్లు ఉండేది మనుషులు నడవడానికే, షాపులు పెట్టుకోవడానికి కాదు. ఇవాళ ఇదే హోల్ సిటీలో త్రిబుల్ రైడింగ్ మధ్య ఫైన్ వేస్తురా, హెల్మెట్ లేకుండా ఫైన్ వేస్తురా? పోదామా మరి అక్కడికి కూడా? అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా వీళ్ళకి? వాళ్ళు ఏమడుగుతున్నారు అని అంటే, మీరు తీసేయండి, కనీసం పునరావాసం మాకు కల్పించాలి కదా అని అంటే, ఇంకొక ఆయన ఏమంటాడు దీంట్లో, అది గవర్నమెంట్ పని కాదు పునరావాసం కల్పించడం, మీ ఇష్టం ఉన్న కాడికి పోరి అంటాడు. వచ్చి మీ ఇల్లు కూలగొట్టి ఇది హైదరాబాద్ పరిధిలో, ఇది బఫర్ జోన్ లో ఉందిరా అంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఆ బాధ ఏందనేది. వాళ్ళకు మీరు ఆ షాపులు పెట్టియకున్నా కూడా ఆ షాపులు అక్కడి నుంచి తీసేసినా ఇంకొక పని కల్పించండి వాళ్ళకి. ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగం ఏమని కోరతలేరు కదా. ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ లో ఊడ్చే పనో, తూడ్చే పనో, ఇంకొక మెకానిక్ పనో, ఆ కటింగ్ చేసుకునే పనో వాళ్ళే ఉన్నారు అందరు అక్కడ. వాళ్ళు అక్కడ ఏదో ఒక దగ్గర అధికారులతో మాట్లాడి ఇంకొక పని పెట్టియండి వాళ్ళకి. అంతేగాని ఎక్కడికక్కడ షాపులు కూలగొట్టి విధ్వంసం సృష్టించి మొత్తం నీలమట్టం చేశారు అక్కడ. దాని మీద పోయి మనం మాట్లాడి మనం తప్పనే చెప్పిన వాస్తవానికి గవర్నమెంట్ కూడా మనం ఎక్కడ విమర్శించలేదు. గవర్నమెంట్ కూడా మనం చెప్పింది ఏంటంటే, వీళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, ఎందుకు ఇట్లా సడన్ గా చేసిండ్రు మీరు, వీళ్ళకి ఏదైనా పునరావాసం కల్పిస్తే బాగుండు కదా.
గవర్నమెంట్ ఇట్లాంటి చర్యలకు పాల్పడతా ఉన్నప్పుడు మరి మిగతా వాటి మీద కూడా అట్లే చర్యలు తీసుకోవాలి కదా. ఇవాళ ఇదేం మధు పార్క్ కూలగొడతాం అన్నారు, వాళ్ళందరూ ఉద్యమం చేశారు గట్టిగా. ఇవాళ దాని మీద మళ్ళీ స్టాండ్ వెనక్కి తీసుకున్నారు కదా, అంటే వీళ్ళు చేయలేకనా? ఇలా బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాటిని కూలగొట్టాలని దాని దగ్గరికి పోతే వాళ్ళు స్టే తెచ్చుకుంటున్నారు, హైకోర్టు స్టే తెచ్చుకొని వాళ్ళు ఆపుకుంటారు. ఇవాళ ఆగినటువంటి కన్స్ట్రక్షన్స్, అక్రమ కన్స్ట్రక్షన్స్ అన్ని కూలగొట్టకుండా ఆగిన ఎందుకు? వాళ్ళు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు, అంటే వీళ్ళు తెచ్చుకోలేరనే కదా, ఈ పేదలకు అంత నాలెడ్జ్ లేదనే కదా. అట్లా ఉన్నది ఈ కామెంట్ పెట్టేటోళ్ళ పరిస్థితి కూడా అట్లా ఉన్నది. చూడండి, రేవంత్ రెడ్డి చేసే మంచి పని ఇది. పేదవాళ్ళు అయితే రోడ్ల మీద ముందు షెడ్, తర్వాత పర్మనెంట్ మడుగలు వేస్తారు, రోడ్డు మీద ట్రాఫిక్ ఎలా వెళ్తారు. మరి అవునన్నా, మరి వీటి సంగతి కూడా దాని మీద మాట్లాడినప్పుడు ఇవాళ ఎన్ని ఫుట్పాత్ మీద మరి షాపులు ఉంటలేవు, అవన్నీ అట్లనే కూలగొడతా ఉన్నారా? ఎన్ని అక్రమ కట్టడాలు ఉంటలేవు? ఇదే హైదరాబాద్ లా 2 ఫ్లోర్లకు 10 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని 20 ఫ్లోర్లు వేసే మంది ఎంతమంది లేరన్నా? అది కూడా చెప్పాలి కదా. భూములు కబ్జా పెడుతూ ఎంతమంది లేరు? నిన్న మొన్న ఈ వట్టినాలపల్లికి సంబంధించింది, నాదర్గూల అయితేంది, వాటికి సంబంధించి భూములు కబ్జా పెడుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా. మరి దాని మీద ఏం చెప్తారన్నా? వాటి మీద కూడా కామెంట్ పెట్టాలి కదా మీరు. ఇవాళ ప్రభుత్వం ఎవరికి న్యాయం చేస్తుందని చెప్పేసి ఇవాళ రేవంత్ అన్న గ్రేట్ అనుకోవాలి మనం. సో కాబట్టి వీటి మీద కూడా మాట్లాడాలి. కనీసం ఒకటే దాని మీద కామెంట్ పెట్టడం కాదు. మన ఛానల్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉంటది. ప్రభుత్వాన్ని మనము ప్రజల తరపున ఏం జరుగుతుందనేది చెప్పే ప్రయత్నమే చేస్తున్నాం తప్ప ఎవరికి అక్కడ ఫేవర్ గా మాట్లాడడమో ఇంకేదో చేయడమో చేయం మనం. సో దీన్ని ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకో. అంటే ఈ క్లారిఫికేషన్ చేయడం కోసం నేను ఇప్పుడు చూపించిన. దీంట్లో ఇంకా వేరే వాళ్ళని ఏదో విమర్శించాలి దురుద్దేశంతో కాదు, క్లారిఫికేషన్ చేయడం కోసమే నేను చెప్పాను. ఎందుకంటే ఈ కామెంట్లన్నిటికీ నేను మళ్ళీ రిప్లై చేయలేను కదా, అందుకని వీడియో ద్వారా మీకు అందరికి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతున్నది. మరిన్ని వాళ్ళతో మీ ముందుకు వస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.